నమస్కారం అండి. శ్రీ మాతా ఆస్ట్రాలజీ అభిమానులకు స్వాగతం. మనము ఈ వీడియోలో సింహలగ్నం వారి కొన్ని ప్రత్యేక విషయాల గురించి తెలుసుకుందాం. ఈ విషయాలు మీరు సామాన్యంగా ఎక్కడ విని ఉండరు. ఈ సింహలగ్నంలో పుట్టిన వాళ్ళు ముఖ్యంగా ఈగో లక్షణం ఉంటుంది. వీరు జీవితంలో ఏ కార్యక్రమం తలపెట్టినా అందులో ప్రథమ స్థానంలో ఉండాలని కూడా ప్రయత్నం చేస్తారు. ఇది కాక ముఖ్యంగా ఈ లగ్నంలో పుట్టిన వాళ్ళు వారి మాటే నెగ్గాలని, పేరు ప్రఖ్యాతుల కోసము, కీర్తి కోసము ఎప్పుడు ప్రభుత్వ ప్రతినిధులతో కానీ రాజకీయ నాయకులతో కానీ సంబంధాలు కలుపుకొని వారి చుట్టూ తిరుగుతూ ఉంటారు. లేదా వీరే ప్రముఖ రాజకీయ నాయకుడిగా ఎదగాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే ప్రజానాయకుడిగా ఎదిగి ఒక లీడర్ కావాలా, ఒక పదవి రావాలా అంటే ఈ సింహలగ్నం వారికి కొన్ని గ్రహస్థితులు అనుకూలించాల. అవి ఏవంటే ఈ వీడియోలో మనం ఆ విషయం తెలుసుకుందాం. ఒక రాజకీయ నాయకుడిగా మంచి ఎదుగుదల రావాలా, ఒక పదవి రావాలి అంటే వారి జాతకంలో అంటే సింహలగ్న జాతకులకు లగ్నాధిపతి అయిన రవి వృశ్చిక రాశిలో ఉండి జ్యేష్ఠ నక్షత్రంలో ఉండాలి. అది వృశ్చిక రాశిలో రవి జ్యేష్ఠ నక్షత్రంలో ఉంటూ దశమాధిపతి అయిన శుక్రునితో కానీ మరియు భాగ్యాధిపతి అయిన కుజునితో కానీ కలిసి ఉండాలి. అలా కలిసి ఉంటే వీరు గొప్ప రాజకీయ నాయకుడవుతారు. ఈ గ్రహాల కలయికగా కేవలం 2 డిగ్రీల తేడా మాత్రమే ఉండాలి, ఎక్కువ ఉండకూడదు. మరి ఎక్కువ ఉంటే చాలా కష్టము. 2 కానీ 3 కానీ ఈ డిగ్రీల డిఫరెన్స్లో ఉంటే కనుక ఖచ్చితంగా వాళ్ళు ప్రముఖ రాజకీయ నాయకుడు అవుతారు. ఒక పదవి వస్తుంది, అంతేకాదు బాగా డబ్బు సంపాదిస్తారని చెప్పచ్చు మనం. ఈ కలయిక ఖచ్చితంగా వాళ్ళని రాజకీయ నాయకుడిని చేస్తుందండి. ఇలా కాకపోతే వీరు ఈ రవి గురు నక్షత్రాలు ఉన్నాయి కదా, పునర్వసు, విశాఖ, పూర్వభద్ర, ఈ నక్షత్రాల్లో ఉండి అంటే ఈ నక్షత్రాల్లో ఏ దాంట్లో అయినా ఉండొచ్చు, ఏదో దాంట్లో ఉండి ఆ రవి 10వ స్థానాధిపతి అయినటువంటి శుక్రునితో కానీ లేదా 12వ భావాధిపతి అయిన చంద్రునితో కానీ కలిసి ఉంటే, అలా ఉన్నప్పుడు అప్పుడు ఈ జాతకుడు జీవితకాలమంతా పరువు మర్యాదలు లేకుండా కేవలం రాజకీయ నాయకులు చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఇలా ఎన్ని రోజులు తిరిగినా ఏమాత్రం ప్రయోజనం ఉండదు, కాలం మాత్రం వేస్ట్ అవుతుంది. ఇదే ఈ లగ్నంలో పుట్టిన వారికి సహోదరులతో మంచి సంబంధాలు ఉంటాయి, కానీ తల్లిదండ్రులతో మంచి సంబంధాలు ఉండవు. ఎందుకు? ఈ లగ్నానికి ఇది స్థిర లగ్నం కదా, కాబట్టి ఈ లగ్నానికి 4, 9వ స్థానాధిపత్యం వచ్చేసి కుజునికి వస్తుంది కదా. 9వ స్థానం బాధక స్థానం కదా, కాబట్టి తల్లి కారకుడు అవుతాడు, తండ్రి కారకుడు అవుతాడు కుజుడు కదా. కాబట్టి ఈ లగ్నంలో పుట్టిన వారికి తల్లిదండ్రులతో మంచి సంబంధం ఉండదు. ఇది మీకు మ్యాప్లో కూడా చార్ట్లో కూడా చూపిస్తున్నాను చూడండి. కాబట్టి వీళ్ళతో సఖ్యత ఉండదు. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే మనకు ఈ సింహలగ్న జాతకులకు ఈ రవి లగ్నాధిపతి గురు నక్షత్రాల్లో ఏ ఒక్క దాంట్లో అయినా ఉండి ఈ రవికి గురువుతో కుజునితో సంబంధం ఏర్పడితే, లేదా ఎవరో ఒకరితో గురువుతో కానీ కుజునితో కానీ సంబంధం ఏర్పడితే, ఇలా ఏర్పడుతూ ఆ గ్రహాలను మళ్ళా శని చూస్తూ ఉండాల. శని చూసినా కలిసిన అలాంటి గ్రహస్థితి ఉంటే జాతకంలో తండ్రి కొడుకును కానీ కొడుకును తండ్రి కానీ చంపుకునే పరిస్థితి కూడా రావచ్చు. అంత క్రూయాలిటీగా ఉంటుంది ఇది. అలాగే ఈ లగ్నంలో పుట్టిన జాతకులు
ఏ గ్రహమైనా ఏదో ఒకటి మనకు ఆ 9 గ్రహాల్లో ఏదో ఒకటి మృగశిర, చిత్త, ధనిష్ట ఈ నక్షత్రాలలో ఉంటే, ఏ గ్రహమైనా ఉంటే ఈ నక్షత్రనాథులైన కుజుని దశలో జాతకుడికి కొన్ని వ్యాధులు సంక్రమించే అవకాశాలు ఉంటాయి. అందులో ముఖ్యంగా గుండెపోటు రావచ్చు, దంతాలకు సంబంధించిన సమస్యలు కూడా రావచ్చు. ఇవైతే వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఇబ్బందుల వలన చేసే వృత్తి వ్యాపారాల్లో జాతకుడు భారీగా నష్టపోతాడని చెప్పచ్చు. ఇక ఈ లగ్నంలో పుట్టినవారు పునర్వసు, విశాఖ, పూర్వభద్ర నక్షత్రాల ఏ ఒక్క దాంట్లో అయినా ఏ గ్రహాధిపతులున్నా వారి దశల్లో కానీ భుక్తిలో కానీ జాతకుడు గుర్రపు పందాల్లో కానీ, షేర్ మార్కెట్లో కానీ, లాటరీలో కానీ, లేదా పేకాటలో కానీ, లేదా షేర్ మార్కెట్లో కానీ, ఇలా ఏదో దాంట్లో, లేదా చౌకబారు విందులు వినోదాలకు జల్సాగా డబ్బు ఖర్చు పెట్టి అధికంగా ధనం నష్టపోతారని చెప్పచ్చు. ఒకవేళ లగ్నాధిపతి అయిన రవి పునర్వసు, విశాఖ, పూర్వభద్ర నక్షత్రాలలో ఏదో ఒక దాంట్లో ఉన్నా అతను యుక్త వయస్సులో ఉంటే ప్రేమలో చిక్కుకుంటాడని చెప్పచ్చు. ఈ ప్రేమలో చిక్కుకున్న ప్రేయసి ఇతన్ని తిరస్కరిస్తుంది. ఆమె పరువు కోసము కొంత ధన నష్టం కూడా జరగచ్చని చెప్పచ్చు. మనం అంటే బ్లాక్మెయిలింగ్ కావచ్చు అది. అలాగే లగ్నాధిపతి అయిన రవి రోహిణి, హస్త, శ్రవణం ఈ నక్షత్రాలలో ఉంటే బృహస్పతితో కలిసి ఉన్న ఈ రవి అంటే గురువు కదా, బృహస్పతి అంటే గురువుతో కలిసి ఉన్న ఈ కలయిక మీద శని దృష్టి ఉంటే అప్పుడు జాతకుడు ఎప్పుడు అబద్ధాలు చెప్తూ ఉంటాడు, పనికిరాని మాటలు ఎక్కువ మాట్లాడుతాడు, ఇతరుల విషయాల్లో తనకు అవసరం లేకుండా జోక్యం చేసుకొని అపనిందల పాలు అవుతాడు. కొన్ని ఇబ్బందులు కూడా జరగచ్చు. లగ్నాధిపతికి చంద్రుడి నక్షత్రాల్లో ఉంటే దాని మీద శని దృష్టి కూడా ఉంటే ఇలాంటి పరిస్థితి ఉంటుంది. వీరిని ఒక పనికిమాలిన వ్యక్తిగా చూస్తారు జనాలు. ఇక ఈ లగ్నంలో పుట్టిన వారికి ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి, బుధ నక్షత్రాలు లేదా భరణి, పుబ్బ, పూర్వాషాఢ ఈ నక్షత్ర శుక్ర నక్షత్రాలలో ఈ 6 నక్షత్రాల్లో ఏ ఒక్క దాంట్లో అయినా ఏదైనా ఒక గ్రహం ఉన్నా లేదా గ్రహాలు ఉన్నా ఉంటూ ఇలా గ్రహాలు ఉంటూ 2లో కానీ రవి, 6లో 10లో కానీ 11లో కానీ 9లో కానీ రవి ఉండాల. అలా ఉంటే బుధ మహాదశలో కానీ శుక్ర మహాదశలో కానీ జాతకుడు విపరీతమైన డబ్బు సంపాదిస్తాడు, మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి, సంతోషకరమైన జీవితాన్ని కూడా గడుపుతాడు అని చెప్పచ్చు మనం. ఈ లగ్న జాతకులు పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్రాలు శని నక్షత్రాలు జన్మ నక్షత్రాలు అయితే అప్పుడు జాతకుడు అప్పుడు కూడా డబ్బు సంపాదిస్తాడు. కానీ ఈ జాతకుని కొన్ని వ్యాధులు వస్తాయని అవి చక్కెర వ్యాధి కానీ, పక్షవాతం కానీ, కీళ్ళ నొప్పులు కానీ రావచ్చు. ఇలాంటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఉదాహరణకు బుధుడు కానీ శుక్రుడు కానీ శని నక్షత్రాల్లో ఉంటే అలాంటి జాతకునికి పేరు ప్రతిష్టలు ఉంటాయి కానీ డబ్బు పెద్దగా సంపాదించలేడు. ఈ పేరు ప్రతిష్టలు కూడా ఎందుకు కొరగవు, అలాంటి పరిస్థితి ఉంటుంది. ఇది సింహలగ్నంలో పుట్టిన వారిని కొన్ని ముఖ్యమైన సమాచారాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో ఎవరైనా ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం నేర్చుకోవాలని ఉన్నా, వాస్తు నేర్చుకోవాలని ఉన్నా, నాడీ నేర్చుకోవాలని ఉన్నా, మీ జాతక పరిశీలన కోసమైనా మమ్మల్ని సంప్రదించవచ్చు. నమస్తే.